సత్యవేడు మండల పరిధిలోని మదరంబేడు గ్రామంలో సర్వే నంబర్ 126లో 58 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్కొక్క కుటుంబానికి 3 సెంట్ల వద్ద 277 పట్టాల రెవెన్యూ అధికారులు అందించడం జరిగిందని గ్రామంలో దళితవాడలో సిపిఎం పార్టీ వారు కరపత్రాలు పంచుతూ ఉండగా అందులో సారాంశం సెల్ఫీ మునిస్వామి వారికి 80 సెంట్ల భూమిని ఆక్రమణ గురవుతుందని కరపత్రాలు పంచుతూ ఉండగా దళితుల వాడలోని కొందరు దీనిపై సిపిఎం నాయకులను ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాల కొరకు 3 సెంట్లు ప్రభుత్వం ఇస్తే ఒకే కుటుంబానికి 80 సెంట్ల భూమి ఎలా వచ్చిందని నిలదీయడంతో వివాదం నెలకొంది. ఇందులో భాగంగానే జీర్ణించుకోలేని సిపిఎం నాయకులు గిరిశేఖర్లను అతి దారుణంగా కొట్టి గాయపరచడం జరిగింది అంటూ ధనపాల్ మీడియాతో చెప్పారు. ఈ కార్యక్రమంలో రాబర్ట్, హరిబాబు, సతీష్, కిషోర్, గిరి, శంకర్, లక్ష్మీపతి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. కావాలి శంకర్ గారికి, గిరి గారికి, సిపిఎం రమేష్, సిపిఎం రమేష్. సిపిఎం అనే పార్టీ సిపిఎం అనే పార్టీ ఏ ఊరిలో కూడా ఏ ఒక్క కుటుంబానికి చెందింది అయితే కాదు. వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు కమ్యూనిస్టులు ఏం చేస్తారు, ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గానికి ఏమైనా కష్ట నష్టాలు ఉంటే అంటే పెత్తందారులు చేసిన పనులకి వీళ్ళు పోయి నిలబడి వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళ కోసం కావాల్సిన దాన్ని పోరాడి వాళ్ళు జయించిస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకే కులానికి చెందిన వాళ్ళకి ఒక్క కుటుంబానికి మాత్రం ఫేవర్ చేస్తూ వాళ్ళకి మాత్రమే దక్కాలి, ఇంకెవరికి దక్కకూడదు అన్నట్టు వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అదే మాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఒకవేళ 80 సెంటుల్లో ఈ సిపిఎం పార్టీ కార్యకర్తలకు కానీ ఈ సిపిఎం పార్టీ ప్రెసిడెంట్కి కానీ ఆయన రమేష్ గారికి కానీ ఏమన్నా చెయ్యి ఉందా, ఆయనకి ఏమన్నా భాగం ఏమైనా ఇచ్చారా వాళ్ళు మాకేం తెలియట్లేదు. మీరు రమేష్ మీద దాడి చేశారనేసి అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అదే రమేష్ అనే వాళ్ళు ఇంట్లో పడుకొని ఉంటే ఎవరిపై దాడి చేయలేదు. అసలు ఇలాంటి పాంప్లెట్లో ఇది నిజమా అబద్ధం అని తెలియకుండా పంచడమే తప్పు. అసలు పంచేవాళ్ళు పైన మెన్షన్ చేయాలి కదా, 126లో ఎంతమందికి ఎన్ని సెంట్లు ఇచ్చారని చెప్పేసి మెన్షన్ చేయాలి కదా. ఒకరికి 80 సెంట్లు ఎట్లా ఇచ్చారు? పోనీ గ్రామ ప్రజలు ఎవరిని చెప్పండి, వాళ్ళకి ఒక 10 సెంట్లు వచ్చిందా అడగమని చెప్పండి. ఎవరికి ఏమైనా వచ్చిందా మీకు? అందరికి వచ్చింది 3 సెంట్లు అయితే మీరు అట్లా 80 సెంట్లు డిమాండ్ చేస్తారు. వీళ్ళకి ఏ హక్కు మీద వచ్చారు వీళ్ళకి? సరే వాళ్ళు 80 సెంట్లు చేశారు కదా, గ్రామ ప్రజలందరూ అడుగుతున్నారు కదా, మీరు దాన్ని చర్చించాలి కదా, చర్చించి కదా మీరు పాంప్లెట్లు పంచాలి. ఏం చర్చించకుండా మీరు అంటే డైరెక్ట్గా ఎట్లా సపోర్ట్ చేస్తారు? మీరు పాంప్లెట్ పంచుకున్నప్పుడు ఊరు పెద్దలు వాళ్ళు అడ్డుకున్న దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని శంకర్ అనే ఒక వ్యక్తిని దౌర్జన్యంగా కొట్టడం జరిగింది. ఆయన చేయి చేసి ఆయన హాస్పిటల్ పాలు చేస్తారు. దాంతోపాటు గిరి అని జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? కుటుంబానికి ఒక ఊరికి ఉంటారా? దీంట్లో మీరు ఏం మెన్షన్ చేస్తున్నారంటే అయ్యా సత్యవేడు మండలంలో పేరడం, మదనంబేడు, ఆంబాకం గ్రామంలో దళితులు, మేము దళితులు, వచ్చిన ప్రతి ఒక్కరు దళితులే, పెత్తందారులు అయితే కాదు కదా. నువ్వు మెన్షన్ చేయాలి కదా. అంటే ప్రతి ఊరిలో ఒక్కొక్కరికి సపోర్ట్ చేసుకుంటున్నారా మీరు? ఒక్కొక్కరికి సపోర్ట్ చేసుకుని చేస్తుంటే దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పలేము కదా. ఫాసిజం ఉంటుంది మీ దాంట్లో, మీ ఒక్కరు సెల్ఫిష్నెస్ కనబడుతుంది కానీ ఎవరికి కూడా మీరు న్యాయం చేసే విధంగా కనపడడం లేదు. మీ ప్రధాన డిమాండ్ చెప్పండి, అంటే ముఖ్యమైన డిమాండ్ ఏం చెప్పండి? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే దీని మీద ఫస్ట్ చర్చ చేసి వీళ్ళకు ఉన్నది ఎంత ఇచ్చారో గవర్నమెంట్ ద్వారా అడిగి దాని 80 సెంట్లను వాళ్ళకి 80 సెంట్లు వాళ్ళకి ఇవ్వరు. ప్రతి ఒక్కరికి 3 సెంట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళకి 3 సెంట్లు తీసుకుని రిమైనింగ్ గ్రామానికి ఒప్పించమని చెప్పండి. ఇంకా పెళ్లి చేస్తే ఎంతమంది ఉన్నారు? కొత్త పెళ్లి జంటలు ఉన్నారు, చేయలేపండి ఎంతమంది ఉన్నారు? కొత్త పెళ్లి జంటలు ఎంతమంది ఉంటే వీళ్ళకి ఇంటి స్థలాలు లేదు, ఆ 80 సెంట్లో వీళ్ళకి ఇవ్వలేమా మేము? వీళ్ళందరికి ఇవ్వలేమా? వీళ్ళందరికి ఇవ్వాలి కదా.